వసంత పంచమి సందర్భంగా ఈనాడులో వసంత పంచమి గురించి అంటే వాగ్దేవి సరస్వతీదేవి గురించి ఇచ్చిన ఆర్టికల్. వాక్కుకు, విద్యకు, కళలకు అధిష్టాన దేవతగా, జ్ఞాన స్వరూపిణిగా సరస్వతీదేవిని దర్శింపచేశాయి మన పురాణాలు. వేదాలు, ఉపనిషత్తులో చదువుల తల్లిని ఒకే తత్వంగా అనేక రూపాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. సకల విద్యాప్రదాయిని, జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీమాత మాఘశుక్ల పంచమి నాడు ఆవిర్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు ఆదిశంకరాచార్య. మనిషికి మాత్రమే ఆలోచించే, మాట్లాడగలిగే శక్తి ఉంది అని. అలా మాట్లాడాలంటే విద్యలకు అధిదేవత, వాగ్ రూపిణి అయిన సరస్వతీదేవి కటాక్షం అవసరం. సరస్వతీమాతను పరాశక్తి రూపాల్లో ఒకటిగానే పేర్కొంది దేవి భాగవతం. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలతో మూగవాడైన మూకశంకరుడు, నిరక్షర కుక్షి అయిన కాళిదాసు మహాకవులయ్యారు. సరస్వతి అమ్మవారిని అహింసాదేవిగా బ్రహ్మవైవర్త పురాణం వర్ణించింది. ఆ అమ్మ చేతిలో యుద్ధం చేసే ఆయుధాలు కనిపించవు. ఆ దేవికి రక్తపూరితమైన బలులు సమర్పించరు. పూజించే సందర్భాల్లో పుస్తకాలను, సంగీత వాయిద్యాలను ఆ దేవి ఎదుట ఉంచుతారు. సరస్వతీదేవి చేతుల్లోని వీణ సంగీతానికి, పుస్తకం వేద విజ్ఞానానికి, అక్షమాల తపస్సుకు చిహ్నాలు. హంసవాహనం వివేకానికి గుర్తు. ఈ వర్ణన స్వచ్ఛతకు, సృజనాత్మకతకు సంకేతం. జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి ఆవిర్భవించిన విశిష్ట దినాన్నే శ్రీ పంచమి, వసంత పంచమి, మదన పంచమి అని పేర్లతో పిలుస్తారు. అమ్మ ప్రణవరూపాన్ని మల్లె, మంచు, చంద్రబింబం, ముత్యాల్లా స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించి వీణాపానిగా తెల్ల తామరపై ఆసీనురాలైన ఓ సరస్వతీదేవి, మా అజ్ఞానాన్ని తొలగించి మమ్ము రక్షించు అంటూ పూజించారు. చందన కర్పూర పరిమళాలతో వెలుగొందుతూ సూర్యుడిలా ప్రకాశించే మహిమగల తల్లి మమ్ము అనుగ్రహించు అన్నాడు భక్త కవి పోతన. ఇలా ఎందరో కవులు సరస్వతీమాతను ప్రార్థించిన మీదటే తమ కావ్యాలను కొనసాగించారు. నన్నయ్య సరస్వతీదేవి స్తుతితోనే భారతాన్ని ఆంధ్రీకరించారు. జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతీమాతను ఎవరు ప్రార్థించినా ఆ అమ్మ కటాక్ష వీక్షణలు మన కోసమే. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం బ్రహ్మ సృష్టి ఆరంభించినప్పుడు పంచభూతాలు, జీవరాశులు ఉన్నాయి. కానీ అందులో సమన్వయం కరువైంది. శబ్దమాధుర్యం, పదాల్లో స్పష్టత లోపించాయి. జ్ఞాన మార్గం కనిపించలేదు. ఇవన్నీ బ్రహ్మదేవుడికి అస్తవ్యస్తంగా అనిపించాయి. సృష్టికి రూపం ఇచ్చాను, కానీ ఆ సృష్టిలో ఆత్మ లోపించింది. జ్ఞానం లేని సృష్టి శూన్యమే కదా అని చింతించాడు బ్రహ్మ. పరిస్థితిని సరిదిద్దేందుకు బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఆయన ముఖం నుంచి ఒక దివ్య తేజస్సు ఉద్భవించింది. క్రమంగా రూపం దాల్చింది. శ్వేతాంబరధారిణిగా, వీణాధారిణిగా, కమలవాసినిగా, చేతిలో వీణ, పుస్తకం, అక్షమాలతో, ప్రశాంత వదనంతో ఒక మూర్తి ప్రత్యక్షమై నువ్వు సృష్టించిన లోకానికి అర్థాన్ని ఇచ్చేందుకు అవతరించాను అంది. ఆ దేవతే వాణి, వాగ్దేవి అయిన సరస్వతి. ఆ దేవి అనుగ్రహంతోనే అక్షరాలు, వేదాలు, సంగీత సాహిత్యాది కళలు ఉద్భవించాయి. మాటకు స్వరం, స్వరానికి సౌందర్యం, జ్ఞానానికి మార్గం కనిపించడంతో పరిపూర్ణత సిద్ధించింది. బ్రహ్మ సృష్టించిన రూపాలకు సరస్వతీదేవి ప్రాణం పోసింది. అందువల్లే మాఘశుక్ల పంచమి విద్యారంభానికి, కళలు అభ్యసించడానికి ఉత్తమ దినం అని చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక బెంగాల్, అస్సాం, ఒడిశా, త్రిపుర, కర్ణాటకల్లోనూ వసంత పంచమికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కవులు తమ గ్రంథాలను, విద్యా సాధనాలను దేవి ఎదుట ఉంచి గంధ పుష్పాదులతో అర్చిస్తారు. మన పురాణాలు సరస్వతీమాతను దేవతగానే కాకుండా నదిగాను వర్ణించాయి. జ్ఞానానికి, పవిత్రతకు ప్రతీక అయిన సరస్వతీ నది ఇప్పుడు అంతర్వాహిని మాత్రమే. వసంత పంచమి ఒక పండుగ మాత్రమే కాదు, జీవితాన్ని సృజనాత్మకంగా, సానుకూలంగా మలుచుకోమని ప్రకృతి మనకు ఇచ్చే సందేశం. సకల కళాది దేవత, వేదవాణి అయిన ఆ విధాత రాణిని పూజించటం వల్ల లౌకిక, అలౌకిక జ్ఞానం సంప్రాప్తిస్తుంది. జ్ఞానం కొరవడితే జీవితం చీకటమయమవుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించి మనకు ఒక మార్గాన్ని చూపేది సరస్వతీ తత్వమే. ఆ దేవీ తత్వాన్ని మనలో మేల్కొల్పే శుభదినం వసంత పంచమి పర్వదినం. మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే వాగ్దేవికి అక్షరాంజలి ఘటిద్దాం. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః.